చూసుకుంటే మన పవన్ కళ్యాణ్ గారు మీరు ఆ పాటతో చాలా వైరల్ అయ్యారు అండ్ అతనికి కూడా థ్యాంక్స్ చెప్పారు. సో ఆయన కూడా ఇప్పుడు పొలిటిక్స్లో వెళ్తున్నారు కదా ఏపీలో బాగా. మీకు ఎలా అనిపిస్తుంది ఆయన పొలిటిక్స్లోకి వెళ్ళడం? ముందుగానే నేను కలుసుదామని చాలా బాధపడుతున్నా. ఆర్థికంగా నాకు ఇంత సాయం చేస్తాడు కలిస్తే, కానీ నన్ను కలిపేటోళ్ళు లేరు, నేను పోయేటట్లేదు. నేను నైట్ రొట్టెలు తింటా, జొన్న రొట్టెలు, పొద్దుగాల జొన్న రొట్టెలు, మధ్యాహ్నం ఇంత బువ్వ. నాకు చేతనైతే లేదు నడవనికి కూడా, నా పరిస్థితి బాగలేదు. నేను మొక్కుతున్నా ఆయన జర నాకు ఫోన్ చేస్తే అక్కడ ఏపీలకైనా పోయి కలిసి ఒక్క మాట మాట్లాడొస్తా, ఒక పాట పాడొస్తా ఆయనది. అంటే నేనేమంటానంటే ఇలాంటి టైంలో మీరు ఒక్క పాట, ఎందుకంటే మొగలయ్య గారు అంటే ఎలాంటి పాటలైనా పాడగలరని ఒక ఇది ఉంటుంది. ఒక పాట పాడి అంటే ఆ గవర్నమెంట్కో లేకపోతే పొలిటికల్కి సంబంధించింది ఒక పాట పాడితే మీ మీ అభిమానాన్ని కొంచెం తెలిపి. ఇక్కడ ఆయన లేనిది మనం పాట పాడితే అది ఎవరు నచ్చరు. ఆయన ముంగల పాడాలి, లేకపోతే ఆయన నిజోగ వర్గములు ఆయన ఉన్నతాన పోయి ఒక మాట మాట్లాడి ఒక పాట పాడితే ఆయన గురించి ఇటువంటి వాడు ఉండాలి మనకని చెప్తే అప్పుడు తెలుస్తుంది. కానీ మనం ఎక్కడ ఏ దేశం అని చూసినా నేను. సరే ఒక మాట, ఇప్పుడు మీరు ఒక పాట పాడండి. ఖచ్చితంగా ఆ పాటని మేము మన పవన్ కళ్యాణ్ వాళ్ళ ఫ్యాన్స్ ట్యాగ్ చేస్తాం, చూద్దాం. నమస్కారం, మన పవన్ కళ్యాణ్ సార్ గారికి నమస్తే, మన తమన్ సార్కు నమస్తే. నేను మొగులేను, నీ పాట పాడినాకనే నాకు కళ వచ్చింది, 10 మంది గుర్తించిండ్రు, ఏడికి పోయినా నీ పాట పాడమంటారు. నేను మస్తుగా చూస్తున్నా. నమస్కారం, నిన్ను కలుసుదామని అనుకున్నా, కలుస్తా సార్, మీ నమస్తే ఒక్కసారి మీకు కలసాలనుకుంటుండా. తమన్ సారు నమస్తే పెడతా, దండం పెడతా, ఒక్కసారి మిమ్మల్ని కలుస్తా. నేను ఇబ్బందిలో ఉండా, మిమ్మల్ని కలవాలనుకుంటుండా, కలుస్తా, ఒక్కసారి నమస్కారం పెడతా. నీకు పాడే పాటనే ఒక పాట పాడి చూపిస్తా. మీరు కలిసి నాకు ఇట్లా ఫోన్ చేసిండ్రు, నాకు చెప్తే పలాంతానికి రా మొగులయ్య అంటే మీ దగ్గరికి వచ్చి ఒక పాట పాడి నువ్వు లివడ్డతానా నీ నిజోగ వర్గంలో ఒక పాట పాడి వస్తామనుకుంటుండా. నమస్తే, షబాస్ షబాస్. హాడగాదు ఈడగాదు ఆ మీరుల్ల మేడగాదు, గుర్రము నీళ్ళ గుట్ట కాడ అల్లుగు వాగుతాండాలోన జమ్మ చెవుడు చెట్టున్నది. జమ్మ ఎవడు చెట్టు కింద అమ్మ నొప్పుల పడుతుండాది. ఎండలేదు రాత్రి కాదు, ఏగు సుక్క పడవంగానే పుట్టిండాడు పూలి పిల్ల. పుట్టిండాడు పూలి పిల్ల నల్లమల్ల తాలూకాల. అమ్మ పేరు మీరాబాయ్, నాయన పేరు సోమలగండు, తాత పేరు బవ్వుదూరు ముత్తుల తాత ఈరా నాయక్, పెట్టే పేరు భీమ్లా నాయక్. శబాస్ భీమ్లా నాయక్. నమస్తే పవన్ కళ్యాణ్ సార్ గారు, నమస్తే. ఈ పాట నుండి దేశం గుర్తించింది, నాకు గొప్ప పేరు వచ్చింది. నమస్తే, ఒక్కసారి కలుస్తా, మీకు దండం పెడతా. ఓకే, అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఎంత క్రేజ్ ఉందో మీకు తెలుసు. మీ పాట ద్వారా మీకు అర్థమైంది పవన్ కళ్యాణ్ అంటే ఇంత క్రేజ్ ఉందా అని. సో అతను ఇప్పుడు పాలిటిక్స్కి వెళ్ళి అక్కడ సేవలు చేయాలి, ప్రజలకు సేవ చేయాలి అని అనుకుంటారు. సో మీకు ఎలా అనిపించుతుంది అంటే ఇంత క్రేజ్ ఇక్కడ ఉండి అతను అటు వెళ్తున్నారు కదా. అంటే పాలిటిక్స్ అంటే మీకు తెలుసు చాలా మాటలు వస్తాయి, ఆటుపాట్లు వస్తాయి. సో అది కరెక్ట్ అనిపించింది మీకు? అది కరెక్టే, కానీ ఆయన చాలా పెద్ద లెవెల్లో ఉండరు. మనం ఒక గోరుతో సంబంధం కాం లెక్కల, మనం ఆయన జ్ఞాపకం కూడా రాం. ఇటువంటివి ఎన్నో ఎంటికలు అన్ని సినిమాలు, ఈ తలెంటికలు అన్ని సినిమాలు తీసింటారు వాళ్ళు. నెత్తి ఎంటికలు ఎన్ని ఉండవు, అన్ని సినిమాలు తీసింటారు వాళ్ళు. నా పాట అంటే ఎంత పాట, అది నచ్చితే నచ్చవచ్చు. ఒకే మొగులయ్య గారు నీ పాట నచ్చిందని అల్లుకొని 2 లక్షలు ఇచ్చిపోయిండు నాకు సమ్మానం చేసి. అది గొప్ప పేరు పొందింది, మామూలు పేరు కాదు అది. పవన్ కళ్యాణ్ గారిని కలిసిన వాళ్ళు లేరు. నాకు కలిసి నన్ను పట్టుకొని మాట్లాడి మేమిద్దరం ఒక్క దగ్గర కూర్చొని పాట పాడి నా కిన్నెర పట్టుకొని మాట్లాడినాక ఇచ్చినాక నాకు 2 లక్షలు ఇచ్చి సమ్మానం చేసి నా ఎంబడి మనిషి వస్తే ఆయనకి 50,000 ఇచ్చిండు. భారీ గుణం, మంచి గుణం. అటువంటి ఆయన ఒక్కసారి కలవాలి. కానీ జ్ఞాపకం, మనం ఏం జ్ఞాపకం వస్తాం వాళ్ళకు, ఇట్లా టీవీలో బువ్వులో గిట్లా చూసి ఇప్పుడు చెప్పిన సోటి మాటలు ఇంటే గిట్లా అరే పలానా ఆయనకు ఫోన్ చేయండి చేస్తే గిట్లా అదృష్టం తిరుగుతుంది. ఇంకా అంటే అది ఇటువంటి దానికి ఆయన ఇంకేం పోడు. నాకు తెలుసు గుణం, గుర్తుపట్టిన. ఇటువంటి దాంట్లోకి ఏమి ఇంకోడు. సరే అంటే కథం పో బిడ్డ బతుకుపో అంటే అయ్యప్ప ఆడేముంటుంది అంతే.